యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు, లేక సంపూర్ణముగా ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది, అనగా సాతాను, ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను గనుక, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసియున్నదనియు యేసు ఎరిగి, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకునియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని ఇకమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు, అనగా అపొస్తలుడు, తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదునుగాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందునిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడియున్నాడు, దేవుడును ఆయన యందు మహిమ పరచబడియున్నాడు. దేవుడు ఆయన యందు మహిమ పరచబడిన ఎడల దేవుడు తనయందు ఆయనను మహిమ పరచును, వెంటనే ఆయనను మహిమ పరచును. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవుగాని తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా
ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.